కమిషనర్ గారు కొంచెం వినండి. అన్న క్యాంటీన్ తప్ప నాకు ఏడ కనబడరు మీరు. యా రోడ్లో కనబడు, యా సందులో కనబడు. రైల్వే స్టేషన్ రోడ్డు రోజు రైల్వే స్టేషన్ రోజు క్లీన్ జరుగుతూనే ఉంది. అది రోజు జరుగుతూనే ఉందే. రోజు జరుగుతుంది. 10 గంటల మీరు 10-9 గంటల పోయిస్తున్నట్టు. ఒకసారి రండి సార్, పోదాము సార్. ఒకసారి రండి, మళ్ళీ నేను కూడా వస్తాను. ఆడ చెప్పిస్తాను, ఆడ ఉండే షాప్స్ వాళ్ళందరికీ చెప్పిస్తాను. కాలువ నిండి గలీజు చెప్పలేము. అది మీ హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తే ఆయన సోమవారం ఐతారం చేపిస్తాను, సోమవారం చేపిస్తాను. మళ్ళీ ఇప్పుడు ఐతారం సోమవారం వస్తుంది. అయ్యా మీరు కాలం తీపించింది కూడా షీల్డ్ కూడా తీపించింది చూపిస్తాం. అయ్యా పైన షీల్డ్ తీస్తే కాదయ్యా, జేసీబీ తెచ్చి షీల్డ్ తీయాలా. అది కాలువ 5 అడుగుల కాలువ అండి. చెప్తా వినండి. రైల్వే స్టేషన్ రోడ్లోనా ఎట్లుండాలి? రైల్వే స్టేషన్ రోడ్ అంటే అందు ఉండాలా లేదా చూడండి. ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ రోడ్ ఎట్లుందో. ఊరు దిగితే ఎవరైనా ఊరు దిగితే అబ్బా ఎంత బాగుందప్ప ఆదోని అనాలి. దీన్ని ఆదోని అంటారా? అంటే మీకు స్పెషల్ ఆఫీసర్ ఉండారనే ఆలోచన లేదండి మీకు. ఇంకా కౌన్సిల్ ఉందనే ఆలోచనలోనే ఉన్నారు మీరు. మీరు ఇంకా స్పెషల్ ఆఫీసర్ ఉండడు, మనకు ఒక బాస్ అనే ఆలోచనలో లేరు. ఇప్పుడు మీరు ఇంకా కౌన్సిల్ ఉందనే ఆలోచనలోనే ఉన్నారు. మీ దగ్గర నేను కూడా పక్కన మాట్లాడాలంటే చాలా మాట్లాడతానండి. మీరు ఉద్యోగం చేసేవాడు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏం సార్? రోజు ఉదయం లేచి కష్టపడి పని చేసే వాళ్ళకి మీరు చెప్పేది అది. చూద్దామండి ఏం కష్టం చేస్తారు సార్ మీరు చేసే కష్టం యాడ చూస్తే మీకు. మీ ముందు చేసినాను కదా 4 సార్లు, మళ్ళీ చేస్తాను చూడండి. దీనికి మళ్ళీ రెస్పాన్స్ ఉంటుంది చూడండి. మళ్ళీ అంటే ఎంత నిర్లక్ష్యం అంటావు దీనికి. అధికారి మున్సిపల్ కమిషనర్ అంటే మరి ఇప్పుడు ఎవరు లేరు అంటే స్పెషల్ ఆఫీసర్ అనే భయం లేదు ఇప్పుడు వీళ్ళకి. స్పెషల్ ఆఫీసర్ మనకు ఉండాడనే భయం లేదు. భయం ఉండంటే ఇట్లా చేయరు. ఎందుకంటే కమిషనర్ ఇంతకుముందు కౌన్సిల్ ఉండే, ఏం చేసినా నడిచిపోతుండే. ఇప్పుడు కౌన్సిల్ లేదు. హలో కమిషనర్ గారా? అవునండి. నమస్కారం సార్, నేను రామచంద్ర ఎక్స్ కౌన్సిలరు. చెప్పండి సార్. ఏం సార్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరేమి? మేము ఏదో టెలికాన్ఫరెన్స్ సార్ మీరు టెలికాన్ఫరెన్స్లో ఉంటారు. 1 సారి 2 సార్లు 3 సార్లు చాలా సార్లు చేసినాను. మనకు బిజీలో ఉన్నాము. వచ్చి మాట్లాడితే నేను ఆ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సార్ ఇప్పుడు మనకి ఫోన్లు ఎందుకు ఇచ్చినారు సార్? ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడేకే కదా. మీరు మాట్లాడేది ఒకటి, మాకు టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయండి. ఉంటాయి సార్. ఆఫీస్ అయిన తర్వాత సార్ అట్లా కాదు, టెలికాన్ఫరెన్స్ వస్తుంది. వచ్చేప్పుడు మీరు ఫోన్ బిజీ ఎప్పుడు ఫోన్ చేస్తుంటే కట్ అయిపోతుంది. అంటే నేను చేసినప్పుడు అంతా టెలికాన్ఫరెన్స్. ఇప్పుడు అదే ఇప్పుడు కాదు సార్, మీకు అన్నా క్యాంటీన్ తప్ప వేరే ఏం కనబడదా ఊర్లో? ఏది మీకు అన్నా క్యాంటీన్ తప్ప ఊర్లో ఏమీ కనబడదా? సందులు గొంతులు కాలువలు అంటే మీరు తిరిగి చూడటం లేదా? మీరు చూడండి. ఏమండి ఎన్నిసార్లు ఆ కాలువ కోసం రైల్వే స్టేషన్ వినండి కమిషనర్ గారు కొంచెం వినండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ రోడ్ ఉందా? రైల్వే స్టేషన్ రోడ్డు రోజు రైల్వే స్టేషన్ రోజు క్లీన్ జరుగుతూనే ఉంది. అది రోజు జరుగుతూనే ఉందే. రోజు జరుగుతుంది. 10 గంటల మీరు 10-9 గంటల పోయిస్తున్నట్టు. ఒకసారి రండి సార్, పోదాము సార్. ఒకసారి రండి, మళ్ళీ నేను కూడా వస్తాను. ఆడ చెప్పిస్తాను, ఆడ ఉండే షాప్స్ వాళ్ళందరికీ చెప్పిస్తాను. కాలువ నిండి గలీజు చెప్పలేము. అది మీ హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తే ఆయన సోమవారం ఐతారం చేపిస్తాను, సోమవారం చేపిస్తాను. మళ్ళీ ఇప్పుడు ఐతారం సోమవారం వస్తుంది. మున్సిపాలిటీ ఫోను ఎవరన్నా ఫోన్ చేయని ఎత్తాల. ఇప్పుడు లేదంటే కన్నా నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టాలి నాకు, తర్వాత చేస్తాను అని. ఇదిలే ఇప్పుడు మన రైల్వే స్టేషన్ రోడ్ ఉంది కదా, ఎంత ఇకారం ఉందంటే అంత ఇకారం. కాలువ నిండి కాలువ బయటకు వస్తే దాన్ని చూసే నాతో లేదు. హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఏమిటాడు హెల్త్ ఆఫీసరు, రేపు లేదు మర్నాడు పెడతా అంటాడు. రేపు లేదు మర్నాడు అంటే వారమా, ఇంతవరకు పెట్టలే. ఆ కాలువ నిండి పూడు పైనెక్కి పారుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఈయన ప్రక్కత్తు పోతాడు, అది దీన్ని చూస్తాడు. యాదది మన అన్నా క్యాంటీన్కి పోయి ఇల్లు లేదా నీకు? పక్కతో ఆడేపోయేది అన్నా క్యాంటీన్లో తినొచ్చేదే. మాట చెప్తాను, ఊరంతా తిరగాలయా నువ్వు కమిషనర్ అంటే. ఏమనుకున్నావు? కమిషనర్ ఎట్లుండాలా? పక్కతో ఊరికే ఏలొత్తేగానే బటను
ఇప్పటికే ఎన్ని బటన్లు వచ్చినావు నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని బటన్లు వచ్చినావు? ఇప్పుడు బటన్లు వచ్చే కూడా వెనక ముందు ఉంటుంది. ఎవరికన్నా కానీ పని చేసిన వాళ్ళకి సీనియర్కి వాళ్ళకి డబ్బు ఇవ్వాల ముందు, దాని తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాల. నీ ఇష్టానుసారం ఎవరో ఫోన్ చేస్తే వచ్చేదేనా నువ్వు వచ్చేది ఇచ్చేది పెట్టుకునేది? ఏమది పద్ధతి మార్చుకోవాలా. లేదంటే నీ పైన మళ్ళీ డిఎంఏకి రాస్తాం, ఆర్జేడీకి రాస్తాము, డిఎంఏకి రాస్తాం. ఏమప్పా? అంటే మీ గతంలో కూడా ఫోన్ చేసినారు సార్? గతంలో చాలాసార్లు ఫోన్ చేసినాను, రెస్పాన్స్ ఉండదు. కమిషనర్ చూస్తుంటే మబ్బు ఉన్నాడు మనిషి, పూరా మబ్బు. ఇప్పుడు కమిషనర్ పోతే ఒక పని మీద పోతే పలానా వాళ్ళని కలిసి వచ్చినావా లేదా అని అడుగుతాడు. అంటే అర్థమేమి? ఈయన కమిషనర్, ఆయన అటువంటి మాటలు మాట్లాడరాదు. ఇప్పుడు ఒకవేళ ఏమని ఉంటే వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు, కానీ నీవే పోయి ఆడిపోయి మాట్లాడరా, ఆడపోయి చేసుకొని రా అనేది ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయరాదు. కమిషనర్గానే ఉండాల. ఆఫీసర్ ఎట్టుంటాడంటే నీతాకు వస్తే ఒక ఫైలు తీసుకో, సంతకం పెట్టు, ఫార్వర్డ్ చెయ్యి, తప్పు ఉంటే రిజెక్ట్ చేయి. అంతేగాని ప్లాన్లు పెట్టుకుంటే వాళ్ళ తగ్గపోయిటివే, వీళ్ళ తగ్గపోయిటివే. ఏమది పద్ధతి? వాళ్ళ తగ్గపోయిటివే, వీళ్ళ తగ్గపోయిటివే. దీనిపైన అడిగినాను కూడా ఆయనకి, ఎవరు నిన్ను కాపాడలేరు, ఏదన్నా కంప్లైంట్లు పెడితే నీవే పోయేది ఇంటికి అని కూడా చెప్పినాను. సస్పెండ్ అయ్యేది నీవే, ఇంటికి పోయేది నీవే, అన్నీ నీవే. జవాబుదారీ నీకే. పొలిటీషియన్ మాకేం ఉండదు, మేము అన్నీ చెప్తాం. మేము అది చెయ్యి ఇది చెయ్యి అని దండికి చేస్తున్నారు మున్సిపాలిటీలో. ఇంకేముంటే అడగండి. ఒక సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు ప్రస్తుతం ఆ అధికారం గవర్నమెంట్ ఉంది. అట్లాంటి మీ స్థాయి నాయకులకే ఫోన్ ఎత్తడం లేదంటే, సామాన్య ప్రజలు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా జరిగిందంటే అంటే ఫోన్ ఏ రకంగా ఎత్తారని మీ ముందు చేసినాను కదా 4 సార్లు, మళ్ళీ చేస్తాను చూడండి. దీనికి మళ్ళీ రెస్పాన్స్ ఉంటుంది చూడండి మళ్ళీ. అంటే ఎంత నిర్లక్ష్యం దీనికి. అధికారి మున్సిపల్ కమిషనర్ అంటే మరి ఇప్పుడు ఎవరు లేరు అంటే స్పెషల్ ఆఫీసర్ అనే భయం లేదు ఇప్పుడు వీళ్ళకి. స్పెషల్ ఆఫీసర్ మనకు ఉండాడనే భయం లేదు. భయం ఉండంటే ఇట్లా చేయరు. ఎందుకంటే కమిషనర్ ఇంతకుముందు కౌన్సిల్ ఉండే, ఏం చేసినా నడిచిపోతుండే.